హలో గాయ్స్! ఇది మా హస్బెండ్ బర్త్‌డే వ్లాగ్ అనమాట. మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ అయినా నేను ఎప్పుడు ఇలా డెకరేట్ చేసి నేను ఎప్పుడు చేసిందే లేదు. సో, ఇలా ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట. సో, మా హస్బెండ్ రియాక్షన్ ఎలా ఉంటదో చూద్దాము. మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ అయినా సరే మా హస్బెండ్ బర్త్‌డేకి కానీ, మా బాబు బర్త్‌డేకి కానీ నేను ఎప్పుడు ఇలా డెకరేషన్ చేసింది లేదు. జస్ట్ ఊరికే నార్మల్‌గా కేక్ కట్ చేసి జస్ట్ అలా బయటికెళ్ళే వాళ్ళం అంతే. ఇప్పుడు ఎందుకు చేశానంటే లాస్ట్ ఇయర్ మా బాబు బర్త్‌డే అప్పుడు మా బాబుకి ఫుల్ ఫీవర్ అనమాట. అండ్ మా హస్బెండ్ కూడా హెల్త్ ఏం బాలేదు. సో, ఆ టైంలో ప్లాన్ చేశాను కానీ మేము చేయడం కుదరలేదు. సో, అందుకని ఈసారి చేద్దామనేసి స్టార్ట్ చేశాను. కానీ చాలా బాగా వచ్చింది. సింపుల్‌గా చేశాను. 3, 2, 1. లాస్ట్ టైం మా బాబు బర్త్‌డేకి నేనంతా ప్లాన్ చేసుకున్నాను కానీ ఏది కుదరలేదనమాట. అంటే మా హస్బెండ్‌కి హెల్త్ బాలేదు. ఆ టైంలోనే మా బాబుకి కూడా సేమ్ ఇద్దరికీ బాలేదు. సో, చేయడం కుదరలేదనమాట. ఈవెన్ మొన్న న్యూ ఇయర్‌కి కూడా మేము చేసుకోలేదు. ఆ టైంలో మా బాబుకి హెల్త్ బాలేదు. ఒక 5 డేస్ మేము హాస్పిటల్‌లోనే ఉన్నాము. అండ్ ఇప్పుడిప్పుడే రికవరీ అవుతున్నాడు మా బాబు. సో, ఇలా డెకర్ చేసి ఇలా కేక్ పెట్టి ఇలా చేసేసరికి మా బాబు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట. ఇలా ఎప్పుడు చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు చేస్తున్నాను. సో, అందుకని ఒక చిన్న వీడియో తీపిచ్చుకున్నాను. ఒక మెమరీ కోసం అని చెప్పి. ఎందుకంటే మళ్ళీ ఫ్యూచర్‌లో చేస్తానో లేదో తెలీదనమాట. కొన్నిసార్లు మనం ఎన్నెన్నో అనుకుంటాం అవేం జరగవు. కొన్నిసార్లేమో మనం ఏం ప్లాన్ చేసుకుండానే ఇలా జరిగిపోతూ ఉంటాయన్నమాట. సో, ఇలా ఈవినింగ్ డిన్నర్‌కి బయటకి తీసుకొచ్చాడు. సో, తినేసి కాసేపు టైం స్పెండ్ చేసి ఇంటికెళ్ళిపోయాం. I hope you like this video guys. Follow for more.